మేక రక్తంని ఇలా కొంచెం కర్రీగా ఫ్రైగా రెడీ చేసుకుందామా టేస్ట్గా. రక్తంని తెస్తూనే కొంచెం ఉప్పు వేసి అందులో కొన్ని వాటర్ పోసి లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఉడకనిస్తే ఇలా బ్రెడ్ మాదిరి అవుతుంది. కొంచెం దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత 1 మీడియం సైజ్ ఆనియన్ ఆయిల్లో వేసుకోవాలి. కట్ చేసుకొని ఇందులో సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇవి కొంచెం దోరగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉంటే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా వేగిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసి ఇలా రక్తం ముక్కలు అనేవి కట్ చేసుకొని సన్నగా వేసుకోవాలి. వేసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం కావాలంటే ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అది ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో ఒక చిన్న టీ కప్పు మేన వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మగ్గనిచ్చి తర్వాత మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర పైన రాలుపుకుంటే సరే.